దాదాపు సంవత్సరం అవుతుంది ఈ కూటమి పరిపాలన మొదలయ్యి. తొలి అడుగేసామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, కేవలం హామీలు ఇచ్చారు తప్ప ఏం అమలు చేయట్లేదు అన్నారు. ఏంటి ఒక యువతగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? ఫస్ట్లీ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఒక అప్కమింగ్ గ్రాడ్యుయేట్గా నాకు చంద్రబాబు పాలన మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తేనే రేపు పొద్దున ఫ్యూచర్ జనాలకి బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థికం మనమే సృష్టించవచ్చు. అదే ఇప్పుడు నీకు 15,000 అంటా పోతా ఉంటుంటే ఉన్న నిధి ఖాళీ అయ్యేది తప్పితే మనకి డెవలప్మెంట్ రాదు. యాజ్ అ గ్రాడ్యుయేట్గా నాకు చంద్రబాబు మీద చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు మనకి చైనాలో ఒక టైప్ ఆఫ్ ట్రీ అంటారండి, అది మనకి వెంటనే రాదు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత అసలు ఆగకుండా దాని గ్రోత్ చాలా హై ఉంటుంది. ట్రీ నేమ్ గుర్తులేదు నాకు. చంద్రబాబుకు పాలన అలానే ఉంటుంది. ఈ జగన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం లేదు అంటారు, కానీ ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల మీకే కనబడుతుంది డెవలప్మెంట్ అంటే. అలవాటు పడ్డ ప్రజలు కదా, గతంలో ఏదైతే హామీలు ఇచ్చి నేను తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంటే అమ్మఒడి నేను ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను, లేకపోతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, లేదా ఒంటరి మహిళ అని గతంలో ఏదో బటన్ నొక్కే అని చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయాం. ఈ రోజున మళ్ళీ వాటిని పూడ్చుకుంటూ అభివృద్ధి వైపు సాగాలి అంటే ఈయన విజనరీ కానీ లేకపోతే ఈయన ముందు చూపు కానీ జనాలు నమ్మే ఈ రోజు అన్ని సీట్లు ఇచ్చారు. అయినా కూడా ఇంకా పదే విమర్శిస్తున్నారంటే, ఓవైపు పరిశ్రమలు వస్తున్నాయి, మరోవైపు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ ఆయన పనితీరు కానీ, యువతగా మీకేమో నమ్మకం ఉందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ గేట్స్ గారితో మనకి మీటింగ్ అన్నదే చాలా కష్టం. చాలా దేశ ప్రధానులు దానికోసం ఉవ్విల్లుడతారు. అలాంటిది మన సీఎం గారు సాదా సీదాగా వెళ్ళి కలిసి వచ్చేసారు. అంటే ఇంకా ఆయన రేంజ్ అది. బిల్ గేట్స్ గారితో కానీ అలా కలిసి ఒక ఉపాధి కంపెనీ, డేటా సెంటర్ అంటారు, ఏఐ బూత్స్ అంటారు, వీటిలో దేని గురించి మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ అంతా అదే. అమెరికా చూసుకోవచ్చు, యూకే చూడవచ్చు, ఏ కంట్రీ అయినా మెయిన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ రేపు పొద్దున మీకు ఆర్థికంగా ఏదన్నా సృష్టించాలంటే వీటి ద్వారానే పని అవుద్ది. సాంకేతికంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు పక్కన పెడితే ఇప్పుడు 2047 అంటున్నారు. 2020 నవ్వారు. అవును, కానీ మరి హైదరాబాద్ చూసారు కదా. సో 2047 ఆయన విజన్ ఎలా ఉండబోతున్నట్టారు? మీరు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? నేను గెలిచిన తర్వాత నేను అమరావతి చూడటం జరిగిందండి. ఈ 5 ఏళ్ల ప్రాంతంలో మనకి అమరావతి మొత్తం తుమ్మ చెట్లు అంతా ఉన్నాయి, కానీ గెలిచిన తర్వాతే మనకి వెంటనే మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఇంకా ఇది యూనివర్సిటీస్ కానీ ఇది కంపెనీస్ కానీ ఎలకేట్ చేయటం. మనకి మంగళగిరి దగ్గర ఒక కాంప్లెక్స్ కూడా వచ్చింది, ఐటీ హబ్ కాంప్లెక్స్. ఇంకా అది జస్ట్ ట్రైలర్ అండి, ఇంకా చాలా 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 జరుగుతాయి. మీరు హైదరాబాద్కి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యువతలో అయితే పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఆయనకి మనకు సమయం ఇవ్వాలి. నేను ముందుగానే చెప్పినట్టు ఆయన ఇప్పుడు విత్తనం నాటారు, అది పెద్ద చెట్టు అవడానికి టైం పట్టుద్ది, కానీ పక్కాగా అయ్యిద్ది. సంవత్సరం అవుతుంది పరిపాలన. ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చాక? పరిస్థితులు ఎలా ఉంది ఏంటి? ఈ రోజు నుంచి తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తారని చెప్పి అన్నాడు. ఆయన అన్న మాట ప్రకారం చేస్తున్నాడా? పెన్షన్లు ఎలా ఉంది? పెన్షన్ టైంకి ఇస్తున్నారంట, ఏంది ఇస్తున్నారా? పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం బాగాలేదు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమీ లేదు, అంత మోసం చేశాడు అని చెప్పి అంటున్నాడు. బాగానే ఇస్తున్నాడు. ఇప్పుడు రైతు భరోసా ఆశలు చేశాడు. ఇప్పుడు 20వ తారీఖున పడతా అంటున్నావు. ఇవాళేమో అంగళం పిల్లలకి వేసాడంట. సరే ఆలస్యమైనా ఆయన బాధపడుతున్నాడు కదా, నిదానంగా వేస్తాడు. అంటే రాష్ట్రం అప్పులు పాలైపోయినా ఏమైపోయినా పర్వాలేదు, డబ్బులు మాత్రం వేయాలంటారా? లేకపోతే రాష్ట్రం బాగుండాలి, రోడ్లు బాగుండాలి, అవన్నీ చూసుకున్నాక ఏమన్నా మేము టైం అడిగింది. అందుకే నాకు చెప్పేది అన్నారా, ఆయన ఇష్టం వచ్చిన ఇప్పుడు వేస్తాడు. ఆయన చూసుకున్నాక బాగా చేస్తారంటావా? రోడ్లు బాగానే ఉంటాయి అంటావా? రోడ్లు ఇల్లు బాగా కొన్ని బాగు చేసాడు, కొన్ని కూడా బాగు చేస్తా రెడీగా ఉన్నాడు. ఈ బాధలన్నీ ఒత్తుకుంటున్నాడు. నేను తెలుగుదేశం పార్టీను. అంటే పెద్దవాళ్ళ పెన్షన్లు బాబాయ్ నాకు వస్తుందా? నాకు వస్తుందా? ఇస్తున్నారా? డబ్బులు తగ్గిస్తున్నారంటావా? తగ్గిస్తా. 4 వేలు ఇస్తున్నారు. మొత్తం బాగానే ఉందంట ప్రభుత్వం. బాగానే ఉంది.